హలో అండి. ఈరోజు మనం ఏ విధంగా మై ఫరెవర్ ఇండియా యాప్ ద్వారా ఎలా ఆర్డర్ చేయాలో చూద్దాము. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీ ఎఫ్‌బీఓ ఐడీ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ టైం మీరు లాగిన్ ఉంటే గనక మీ నెంబర్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ ఇచ్చాక ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. లేదా ఆల్రెడీ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటే మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక అక్కడ మీకు కింద సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్న అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. అండ్ పైన మీకు సెర్చ్ బార్ కూడా ఉంది చూడండి. ఆ సెర్చ్ బార్లో అయినా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి నేను డ్రింక్స్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటాయి ఆప్షన్స్ అని. సో ఇలా వెయిట్ మేనేజ్మెంట్ ఏ యొక్క కేటగిరీ వైజ్గా ప్రొడక్ట్స్ అనేవి వాటిల్లో ఉంటవి. సో సెర్చ్ బార్లో ఈరోజు నన్ను వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ ఆర్డర్ అడిగారో నేను ఆర్డర్ సెలెక్ట్ చేస్తున్నా. ఇలా టూత్పేస్ట్ అడిగారు. యాడ్ మీద క్లిక్ చేయగానే డెలివరీ అడ్రస్ అడుగుతుంది. పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయడమే. సో ఎంటర్ చేశాక ఒకసారి చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నన్ను పర్ఫ్యూమ్ అనేది అడిగారు. సో డ్రీమ్ బై ఫర్ ఎవర్ది. సో ఒకటి యాడ్ చేశాను, ఒకటి కావాలన్నారు. సో లిప్ బామ్ ఒకటి అడిగారు. సో ఇన్ కేస్ అక్కడ 1 అని ఉంది కదా, 1 ప్లేస్లో 2, 3 యాడ్ చేస్తే 2, 3 ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అంటే మీ క్వాంటిటీ. సో ఒకటి కావాలని చెప్పి అడిగారు నన్ను. టోటల్ అమౌంట్ చూడండి, జిఎస్టీ చూడండి, డెలివరీ ఛార్జెస్ ఏంటి, నెట్ అమౌంట్. సో 1657 రూపీస్ అనేది అవ్వింది. సో కింద కంటిన్యూ చెక్అవుట్ ఉంటుంది. క్లిక్ చేశాక యాడ్ అడ్రస్. ఇక్కడ మీరు డెలివరీ అడ్రస్ సేమే అనుకుంటే జస్ట్ ఆ బాక్స్ మీద క్లిక్ చేయొచ్చు, సెట్ రిజిస్టర్డ్ ఎఫ్‌బీఓ అడ్రస్ అని చెప్పి. సో లేదు వేరే అడ్రస్ అయితే మీరు కింద ఎన్రోల్ అనేది ఇచ్చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవడమే. సో మీకు పేటిఎంలో అక్కడికి క్లిక్ చేస్తే మన క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ ఐడియా లేకపోతే ఏంటి ఇవన్నీ అడిగిద్ది. సో నాకు ఫోన్పే ద్వారా అనేది చేద్దాం అనుకున్నా. సో ప్రొసీడ్ చేయడమే. సో మీకు డైరెక్ట్గా మీ ఫోన్పేకి అనేది వెళ్ళిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్కి. సో వెళ్ళిపోయి అక్కడ మీరు మీ యొక్క ఓటీపీ పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో క్లిక్ చేసినాక డైరెక్ట్ అమౌంట్ కట్ అవి అదే రీడైరెక్ట్ అనేది అయిపోతుంది యాప్కి. అండ్ మీకు అయిపోవడమే కాదు, కంపెనీ నుంచి మీకు ఇది అయినట్టుగా ఎస్ఎంఎస్ వస్తుంది, ఈమెయిల్ ఐడి వస్తుంది, ఆర్డర్ నెంబర్ వస్తుంది, అండ్ ఆ ట్రాన్సాక్షన్ ఐడి కూడా వస్తుందన్నమాట, సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పి. అండ్ దాంతోపాటు మీ డాష్ బోర్డ్ మీద కూడా మీకు చూపిస్తుంది లాస్ట్ పర్చేస్, ఆ సీసీ అంతా, ఏ రోజు కొన్నాం, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, కరెంట్ అసలు ఎన్ని పాయింట్స్ అయినాయి. సో ఈ విధంగా మీరు ఆర్డర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.